హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా ఎదగాలే తప్ప అది ఓన్ చేసుకోవాలి, మేమే హిందువులము, మేమే ధర్మం కాపాడుతాము, మేమే సనాతన సాంప్రదాయం నిలబెట్టగలుగుతాము, రామరాజ్యమే ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతుంది అనే ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి ఆవేశ నిర్ణయాలు తీసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కుదరదు. అలాంటి పరిస్థితి కూడా తీసుకురావద్దు. మీ అనుచరగణం నాతో కూడా వచ్చి మాట్లాడారు. ఒకసారి రామరాజ్య స్థాపన కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి అని చెప్పారు. శబాష్, పర్వాలేదండి. కుటుంబాలు త్యాగం చేసి సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా రామభక్తులే, దాంట్లో తప్పేం లేదు, మీరు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక అర్చకుని మీద దాడి చేయడం అనేది వేద పండితులకు కానీ, పండితోక్తులకు కానీ, పూజారులకు కానీ, ప్రతి గుడిలో ఉన్నటువంటి పూజారులకు కూడా ఇది ఒక అపనమ్మకంగా మారే ప్రమాదం ఉంది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమము హిందూ సాంప్రదాయ భావాలకు మీరు విరుద్ధంగా పనిచేసినటువంటి పని చేశారు వీర్రాఘవరెడ్డి గారు. ఇది తప్పు. మీరు చేసిన కార్యక్రమం తప్పు. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎక్కడ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ హిందువై పుట్టినోడు హిందూ ధర్మం కోసం పనిచేస్తారు. కానీ అది చెప్పి తిరగాలని, బొట్టు పెట్టుకున్నాడే హిందూ అని కానీ, లేకుంటే సాంప్రదాయంగా ఉండి ముందడికి పోతే ప్రతి ఒక్కరు కూడా హిందూగా పనిచేస్తున్న వాళ్ళే ఉంటారు. కానీ పేరు చెప్పుకొని ఒక సంఘస్థాపన చేసి ఆ సమాజం కోసమే పనిచేస్తున్నామని సంఘ నిర్ణయం తీసుకున్నామని అనుకుంటే అది తప్పు అని చెప్తున్నాం. కాబట్టి వీర్రాఘవరెడ్డి గారు, మీ ఆలోచనలు, మీ యొక్క పనులు ఏదైతే మీరు చేయాలనుకుంటున్న ఆవేశ నిర్ణయాలు అన్నీ మానుకొని ప్రశాంతంగా ఆ దేవుని పట్ల నిగ్రహంతో ఉండి ఆ దేవుని పట్ల భక్తిని పెంపొందించే మార్గం ఎలా ఉంటుందో చూడాలే తప్ప ఇష్టమున్నట్టు బిహేవ్ చేయడం తప్పు. ఇంకొకసారి ఇలాంటివి జరుగుతూ ఊరుకోనేది అసలే లేదు. వీర్రాఘవరెడ్డి గారు, డైరెక్ట్గా రామరాజ్యం వారి అందరికీ సభ్యులకు చెప్తున్నాము.